ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రచార వేడి రాజుకుంటోంది. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలుపుపై కన్నేసిన నేతలు ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరి సిట్టింగ్ అభ్యర్థి విజయం సాధిస్తారా లేక వైసీపీ జెండా ఎగురుతుందా? చూద్దాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కన్నా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. బరిలో అన్ని పార్టీల నేతలున్నా ప్రధానంగా ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై వంశీ గెలుపొందారు. అయితే ఈసారి రామచంద్రరావు పోటీ చేసేందుకు విముఖత చూపడంతో ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. నామినేషన్ల పర్వం నుంచి ఇరువురు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికలపై కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం వల్లభనేని వంశీకి అండగా ఉండనుంది. బలహీన వర్గాలు, దళితులను వంశీ దగ్గరకు తీయటం, ప్రాధాన్యత కల్పించడంతో ఈ వర్గాల్లో ఆయనకు మంచి పట్టుంది. పోలవరం కుడి కాల్వ ద్వారా వెళ్తున్న పట్టిసీమ నీటిని నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల పంటకు అందించడానికి సొంత నిధులు ఖర్చు చేసి మోటార్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు తనకు కలిసి వస్తాయని వంశీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత సామాజిక వర్గానికి కొంత దూరమయ్యారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న దళిత ఓట్లపై వైసీపీ కన్నేసింది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీల నుంచి కూడా గణనీయంగా ఓట్లు చీల్చగలనన్న నమ్మకంతో యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి తనకు లాభిస్తుందని యార్లగడ్డ భావిస్తున్నారు. విజయవాడ రూరల్, గన్నవరం మండలాలపై ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించారు. ఇక బావులపాడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గ నేతలతో పరోక్షంగా సంబంధాలు కొనసాగించటం యార్లగడ్డకు కలిసొచ్చే అంశం. ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు నేతలు నియోజకవర్గంలో డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరి ఈసారి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేకా, కొత్త వ్యక్తికా అనేది వేచి చూడాల్సిందే.